పెళ్లి కొడుకు దొరికారు. ఈటల మీద కూర్చోమంటే పేటలన్నీ తిరుగుతామంటాయా? రే ఆడపిల్ల తరపుళ్ళు మనం అడిగినంత కట్ట ఇవ్వకపోతే పట్టుబట్టాలి గాని పారిపోవడం ఏమిట్రా? నువ్వు పారిపోయేసరికి వాళ్ళు భయపడి ఏదంటే అది ఇస్తామంటున్నారు. ఏం కావాలి నీకు? స్కూటరా, కారా? విమానం. ఈ నా కొడుకు కాదు. ఎంతసేపు పెడతారా వీళ్ళు ఎప్పుడు సెవెన్ తీసుకొచ్చి బయట పెడతారు, మనం ఎప్పుడు తగలాడతాం. అవతల ఇంకో 7 లో ఉంది. అరే బయటెట్టేసారు రే. ఏంటి ఇంత తేలిగున్నాడేంటి? ఏం తినకున్నాడే పోయాడేమో. ఓహో ఇక బాబు ఆగండి ఆగండి ఆగండి. పంతులు లేకుండా శవాన్ని పట్టుకుపోతున్నారేమిటి? పూజ గీజ లేదేమిటి? అలాగైతే శవం కాలితే పంతులు కావాలా వద్దా? కావాలి గాని ఎంత తీసుకుంటావు? 500. పంతులు అంత డబ్బున శవం కాదు ఇది. 100 ఇస్తాం. 100 నా బొంద. వద్దా? వద్దా అంటే ఏం చేస్తాం? నా టైం బాగులేదు. ఆ బంద కోసం ఈ బొంత కూడా రావాలి. పదండి. మరి పూర్ దగ్గడిలో ఉంది. తప్పదు మరి ఏం చేస్తాం? డామ్ బూమ్ ఓం హాం క్లీం క్రీం. అదే ఓలమ్మా. పంతులు తప్పిస్తున్నాం కదా అని మొక్కుబడిగా పూజ చేయకు. అమ్మమ్మ అలా చేస్తే సవాలు చెప్పిస్తే మీ అమ్మక్కడ మాట శవానికి బూట్లేదు విప్పండి. అదంతా మాకు తెలదు. మీ కర్మ. భూతాత్మాయ నమః, ప్రేతాత్మాయ నమః, శవాయ నమః. అగ్గి పెట్టండి. అగ్గి పెట్ట. అవును అదే. ఇదిగో థ్యాంక్స్. అది కదే బ్రేక్ కాలిపోవాలి శవం. భూతాత్మ ప్రేతాత్మ అరటిపండు స్వాహ. నేను వీడని నీడను నేనే. రామదాస్ మన అర్జెంట్ గా రమ్మనంటే ఏదో పెద్ద పని అయి ఉంటుంది. ఈసారి కాస్త ఎక్కువ గుందాలి. బాగా గుంజరా. మన ఇంటి మీద ఫస్ట్ ఫ్లోర్ వేయచ్చు. తమ్ముడితో మాట్లాడుతున్నాను రా, డిస్టర్బ్ చేయొద్దు. వేసేయండి. నమస్తే రామదాస్ గారు. ఆహా, తమ్ముడి శిలా విగ్రహం ఎంత బాగా చెక్కించారు. శిలా విగ్రహం కాదు, వాడు నా తమ్ముడే. డెడ్ బాడీనా? పోయి సంవత్సరం పైన అయింది, ఇంకా పాచిపెట్టలా? కాదు, అది డెడ్ బాడీ కాదు, నా తమ్ముడే. మళ్ళొక్కసారి పాతి పెట్టలేదా అని అడిగావంటే నిన్ను పాతేస్తాను. ఓకే, నేను చెప్పొచ్చేది ఏంటంటే నా తమ్ముడిని చంపిన చంటి బుజ్జి జైల్లోనే. వాళ్ళు రావడానికి ఇంకా చాలా టైం పడుతుందండి. నేను వెయిట్ చేయలేను. ఓ పని చేయండి, మీరే ఏదైనా నేరం చేసి జైలుకి వచ్చేయండి. జైలుకే? నేనా? ఓకేరా, నిన్ను చంపి జైలు. అందుకే వాళ్ళిద్దరినీ బయటికి రప్పించు. ఓకే? వాళ్ళ చస్తే కుదరదు. కుదర్చాలి. అందుకే నీకు 10 lakhs క్యాష్. అంత డబ్బా? yes, take this. తీసుకోరా, అమీర్పేటలో ఫ్లాట్ కొనుక్కో. ఎంత ఫ్లాట్ కొన్నా సరే వాళ్ళిద్దరిని విడుదల చేయడం కుదరదు. ఆ ప్లాన్ కూడా నేనే చెప్తాను. ప్లాన్ కూడా మీరే ఇస్తారా? అయితే ఈ గొట్టంగాడెందుకు, ఈ పైపులు చాలు. ప్లాన్ ఏమిటో చెప్పు. ఆగస్టు 15. దాహం దాహం దాహం. వెల్కమ్ సార్. వాళ్ళకి పిడిచికట్టిపోతుంది. ఒక మగ్గి. మై ప్లెజర్ సార్.
స్టిల్ నౌ థర్స్ట్ వన్ మోర్ మగ్ మై ప్లెజర్ సార్. మగ్ థ్యాంక్ యూ జెంటిల్మెన్ వెల్కమ్ సార్. సార్ బిల్ బిల్లు దేనికి తాగినందుకు సార్. వాటర్ తాగితే బిల్లు ఇస్తారా మీరు తాగింది వాటర్ కాదు సార్, ఆ. బీర్. బీరా బీరెందుకు ఇచ్చావయ్యా బాబు? మీరే కదా 3 మగ్గులు ఇమ్మన్నారు. అవును 3 మగ్గలు వాటర్ ఇమ్మని అడిగాను, బీరెందుకు ఇచ్చావు? వాటర్ అని మీరు అడగలేదే. బీరిమ్మని కూడా నేను అడగలేదే. లేకపోతే ఏంటయ్యా, అక్కడ 3 మగ్గలు బీరు తాగి దాహం పెరిగిపోయి వాటర్ ఇమ్మంటే బీరుస్తావా నువ్వు? ఇదిగా కస్టమర్స్ దగ్గర ఏం కావాలో క్లారిఫై చేసుకోకుండా ఇలా అనవసరంగా ఇచ్చేయకు, బిజినెస్ చాలా లాస్ వస్తుంది నీకు. నీ వెల్వేషన్ కాబట్టి చెప్తున్నాను. 3 మగ్గలు బీరు అప్పనంగా తాగేసాను.